శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. ప్రతి వారం చెప్పుకుంటున్నట్టుగానే ఈ వారం కూడా రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితిలో వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో బుధుడు, అలాగే గురు రవిలు ఇద్దరు కర్కాటక రాశిలో, శుక్ర కేతువులు సింహరాశిలో, చంద్రుడు వృశ్చిక రాశిలో, కుంభరాశిలో రాహువు, అలాగే మీన రాశిలో వక్రించి ఉన్నటువంటి శనిగారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారి యొక్క సంచారము తన యొక్క నీచ రాశి అయినటువంటి కన్యా రాశిలోకి వెళ్ళి ఉన్నది. చంద్రుని యొక్క సంచారము కుంభరాశిలో రాహు గారితో కలిసి ఉన్నది. ఇక్కడ చెప్పుకోదగ్గ సూచనలు ఏంటంటే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాల ద్వారా శుక్ర కేతువుల యొక్క స్థితి, అలాగే రాహు యొక్క దృష్టి అంతగా అన్యోన్యతని సూచించబడనివ్వవు. ఏ విధంగా ఈ అన్యోన్యతని దెబ్బతీద్దామా అనేటట్టుగా ఉంటాయి. కాబట్టి ఈ అన్యోన్యత అనేది అది ప్రేమ అవ్వచ్చు, సత్సంబంధాలు అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, వాటి మీదనే ఎక్కువగా ఫలితాన్ని చూపిస్తూ ఉంటాయి. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అన్నా చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, బిడ్డలు, అలాగే ప్రేమికులు, భార్యాభర్తలు, ఎవరైనా సరే కొన్ని రకాల జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండాలి. ఇక రవి గురుల యొక్క కలయిక మంచి అడ్మినిస్ట్రేషన్ని సూచిస్తూ ఉంటుంది, కానీ ఇది మూఢమిని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి గురువు గారి యొక్క సంచారము రవి గారితో కలిసి ఉన్నందువల్ల శుభకార్యాలు అనేవి ఈ సమయంలో ఉండవు. ఎటు ఆషాఢ మాసం కాబట్టి దీని గురించినటువంటి బాధ ఎవరికి ఉండబోదు. ఎందువల్ల అంటే ఆషాఢ మాసంలో భగవంతునికి సంబంధించినటువంటి పూజలు, వ్రతాలు ఇలాంటివి చేసుకోవచ్చు, కానీ మనము కూడా చేసుకుంటాం. కానీ శంకుస్థాపనలు, గృహప్రవేశాలు, పెళ్లిళ్ళు, ఉపనయనాలు ఇలాంటివి ఏవి ఉండబోవు. కాబట్టి అంతగా చింతించవలసిన అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక దృష్టి ఫలితాలకు వస్తే శనిగారి యొక్క తృతీయ దృష్టి కుజుని మీద ఉంటూ రోడ్డు ప్రమాదాలని, యుద్ధాలని, అలాగే ప్రజలలో ఐకమత్యం లేకుండా ఉండడాన్ని, అనారోగ్యాన్ని సూచిస్తూ ఉంటుంది. అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఈ శని కుజుల యొక్క పరస్పర దృష్టులు కానీ, లేదా శనిగారి దృష్టి కానీ, లేదా కుజుని దృష్టి కానీ ఇవి అంత పూర్తిగా ఆరోగ్యకరమైనవి కాదు. కాబట్టి కొన్ని రకాలుగా వైద్య సేవలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రయాణాల విషయం గురించిన శ్రద్ధ, జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కుజుని యొక్క 4వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతోంది. ఇది ప్రేమికుల విషయంలో మటుకు అధిక జాగ్రత్తల్ని సూచిస్తోంది. వర్ణాంతర వివాహాలు కానీ, కులాంతర వివాహాలు కానీ చేసుకోవాలి అనుకునేవారు కొన్నాళ్ళు వాయిదా వేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే కుజుని దృష్టి చంద్రుని మీద ప్రసరిస్తూ చంద్రుని యొక్క నీచ భంగాన్ని సూచిస్తూ ఉన్నది. ఇక్కడ చంద్రుణ్ణి బలోపేతం చేస్తున్నందువల్ల చాలా వరకు మానసికమైన దృఢత్వాన్ని కలిగి ఉంటారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే గురువు యొక్క 9వ దృష్టి శనిగారి మీద పడుతూ ఉన్న కారణం చేత, అలాగే అది శనిగారి యొక్క స్థానం కూడా అవుతున్న కారణం చేత ఇక్కడ శనిగారు ఇచ్చేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ రాసులకి అవి చాలా వరకు తగ్గిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద గ్రహస్థితులు చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఈ చంద్రరాహువుల కలయిక మానసికమైన దుర్బలత్వాన్ని సూచిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా యోగా చేయడం చాలా చాలా మంచిది. అలాగే శనిగారి యొక్క 7వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద, అందున నీచలో ఉన్న శుక్రాచార్యుల వారి మీద పడుతున్న కారణం చేత ఇక్కడ గురువులు కానీ, పెద్ద పెద్ద స్థానాలలో ఉన్నటువంటి, అంటే ఒక లీడర్షిప్ కలిగి ఉన్నటువంటి వ్యక్తులు కానీ, లీడింగ్లో ఉన్న సంస్థలు కానీ, ఎందుకంటే అది బుధ క్షేత్రం కదా, కాబట్టి వ్యాపార వర్గాల వారు కూడా, ప్రేమికులు కానీ, భార్యాభర్తలు కానీ అతి జాగ్రత్తగా సంచరిస్తూ ఉండాలి. ఈ శనిగారి దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఒక నెల రోజుల కాలం ఉంటుంది. శుక్రాచార్యుల వారు ఇక్కడ ఉన్నంత కాలం అన్నమాట, కన్యారాశిలో సంచరిస్తూ ఉన్నంత కాలము. కాబట్టి ఇది అధికమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందరికి వెళ్ళాలి అని చెప్పి మరీ మరీ సూచన చేస్తూ ఉన్నాను. శని శుక్ర స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. మీనరాశి
మీనరాశి వారికి 26 జూలై నుంచి 1 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, తృతీయ స్థానంలో కుజుడు బాగున్నారండి, చతుర్థ స్థానంలో బుధుడు బాగున్నారు, పంచమంలో గురువు బాగున్నారు, షష్టంలో కేతు బాగున్నారు. వెరసి 4 గ్రహాలు వరుస 4 రాశుల్లో విక్రమమాలిక 3వ స్థానం నుంచే బాగుంది. ధైర్య సాహసాలతో కూడి ఉంటారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. కోర్టు విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, అదొక్కటి మటుకు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. దగ్గరి బంధువులు బాగుంటారు, దగ్గర ప్రయాణాలు బాగుంటాయి, ఆత్మీయత ఆదరణలు బాగుంటాయి. అలాగే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు కూడా ప్రేమ వ్యవహారాలలో ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. మాతృవర్గ రీత్యా బాగుంది, విద్యార్థుల రీత్యా బాగుంది, స్త్రీల ద్వారా బాగుంది, స్థిర చరాస్తుల రీత్యా కూడా అభివృద్ధి కనిపిస్తోంది. సంతానం బాగుంటారు, సంతానం మీకు చాలా సంతృప్తికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. రుణభారాలు తగ్గే విధంగా ఉంటాయి, విజయావకాశాలు పెరిగే విధంగా ఉంటాయి, ఆరోగ్యం పూర్వం కన్నా మంచి స్థితికి వెళ్తుంది. అలాగే రుణభారాలు తగ్గేటటువంటి పరిస్థితి, అనుకోకుండా వచ్చే ధనము మంచిగా ఉంటుంది, పెరుగుతుంది. వాక్కు బాగుంది, పరపతి బాగుంది, ఆదాయం బాగుంది, కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి, సంతానం బాగున్నారు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది. ఇంకా ఏమి కావాలండి ఇన్ని రకాలుగా బాగున్నప్పుడు? గురువుగారు పంచమ స్థానంలో ఉచ్చరాశిలో ఉన్నారే, రాశ్యాధిపతి అవుతూ దశమాధిపతి అవుతూ ఉద్యోగ జీవితం కానీ, వ్యాపార జీవితం కానీ, సంతానం కానీ, సంసారం కానీ, వ్యక్తిగతం కానీ అన్ని విషయాలలోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. మరి ఏలినాటి శని జరుగుతోంది కదా, అంటే ఏలినాటి శని ప్రభావం చాలా వరకు తగ్గిపోయి గురువుగారు ఉచ్చలో పంచమ స్థానంలో ఉన్నటువంటి ప్రభావం అద్భుతంగా పెరిగి నవమ దృష్టి చేత రాశిని చూస్తున్నారు. రాశి పునీతం కాబట్టి మీకు అనేక విధాలుగా గుండె ధైర్యం పెరుగుతుంది, దైవభక్తి పెరుగుతుంది, 10 మందికి అండదండగా ఉండగలుగుతారు. ఇంత చక్కటి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మీ మానసిక ఆనందాన్ని పెంపొందింపజేసేవే అని చెప్పి తెలియజెప్పడం జరుగుతుంది. అలాగే అనుకోని విధంగా వచ్చేటటువంటి ఆటంకాలు ఏమన్నా ఉన్నాయా అంటే వాటిని అవలీలగా అధిగమించేస్తారు. అంత బాగున్నాయి గ్రహస్థితులు. ఇన్ని గ్రహస్థితుల మధ్య ఇక బాలేదు అని చెప్పడానికి లేదు. విరోచితమైన పోరాటంలో మీదే జయం. పంచమ స్థానంలో ఉన్న గురువు గారి వల్ల మీదే జయం. ఇక కుజబుధులు కూడా చాలా అద్భుతమైన ఫలితాలనే ఇస్తుంటే, ఇక్కడ ఇన్ని రకాలుగా దైవం మీకు అనుకూలిస్తూ ఉన్నప్పుడు మీరు చక్కగా సంయమనంతో ఉంటూ దైవభక్తిని ప్రదర్శించుకుంటూ ఉండండి. ఇంకా ఇంకా మరింతగా మీ జీవితం శోభిల్లుతుంది అని మరీ తెలియజెప్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి 7వ స్థానంలోకి వచ్చి ఉంది. అయితే వారు నీచలో ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా శుక్రగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి, హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి, శివారాధన చెయ్యండి, నవగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి, ఇంటి ఇలవేల్పుని పూజించండి. చాలా ఆనందంగా ఉంటారు మీరు, అలాగే అభివృద్ధిలో కూడా ఉంటారు అని మరొకసారి తెలియజేస్తున్నాను. శుభం.